యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారంలో చలమల కృష్ణారెడ్డి పర్యటించారు. ఫిబ్రవరిలో దండు మల్కాపురం గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో బస్సు ప్రమాదంలో చనిపోయిన వారికి సాయం అందించారు. ఇచ్చిన మాట ప్రకారం మృతుల కుటుంబాలకు ₹1,00,000, క్షతగాత్రులకు 50,000 చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. అనంతరం ఏలంభవి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు పరిశీలించారు. ప్రభుత్వానికి రైతుల గోడు పట్టడం లేదని ఆయన మండిపడ్డారు. ఫిబ్రవరి 16వ తారీఖున జరిగిన మన మల్కాపురం ఇండస్ట్రియల్ పార్కులో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో చాలా దురదృష్టకరము. తేజస్వి ఫుడ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్, అదే ఆటో, అదే కంపెనీకి సంబంధించిన ఆటో, అదే కంపెనీకి సంబంధించిన బస్సు ఏదైతే ఉందో యాక్సిడెంట్ వల్ల మల్కాపురంలో దేవలమ్మ నాగరం ఉన్నటువంటి వాళ్ళు ఇంజ్యూర్ అవ్వడం జరిగింది, చనిపోవడం జరిగింది. ఆ రోజు వాళ్లకు మేము ఒకటి ఎక్స్గ్రేసియా ప్రకటించిన మా కాంగ్రెస్ పార్టీ తరఫున దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఇక్కడికి వచ్చినాము. మేము ఒకటే చెప్తున్నాము, ఇండస్ట్రీ పార్కులు ఏవైతున్నాయో గవర్నమెంట్ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి భూములను లాక్కొని ఇండస్ట్రియల్ పార్క్ ప్రకటించింది. ఆ ప్రకటించినటువంటి పార్కులో ఏదైతే ఇండస్ట్రీస్ నెలకొల్పారో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళకు 75% ఉద్యోగం ఎంప్లాయ్మెంట్ కల్పించాలని చెప్పి, ఆ ఎంప్లాయ్మెంట్తో పాటు వాళ్లకు ప్రతిదీ కూడా ఖచ్చితంగా సేఫ్టీ ప్రికాషన్స్ కానీ ఎక్స్గ్రేషియా కానీ అన్నీ కూడా గవర్నమెంట్కు అతీతంగా కంపల్సరీ అమలు చేయాలని చెప్పి